స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచోడు అని చెప్పి ఈ మామనాడు నియోజకవర్గం ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ మంచితనం పెట్టి డెవలప్మెంట్ మీద కాన్షియన్స్ పెట్టి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. మరి 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఉన్న గుర్చేసుకుని ఉన్న వాళ్లకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక జీవో 58-57 ప్రకారంగా దరఖాస్తు పెట్టి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూలీ నాలు చేసుకొని గవర్నమెంట్ ఇస్తున్న 2000 పింఛన్ తోటి కూడగట్టి ఇల్లు కట్టుకుంటే కనీసం ఒక వ్యక్తితోటి ఒక ఆస్తిని మనం ధ్వంసం చేస్తున్నాం గవర్నమెంట్ అంటే నోటీస్ ఇవ్వాలి, 10 రోజులు టైం ఇవ్వాలి. నోటీస్ లేదు, 10 రోజులు టైం లేదు, నువ్వు వాళ్ళకేం చెప్పింది లేదు, ఊరలో చెప్పింది లేదు. అర్ధమరాత్రి ఇంట్లో వండుకుంటే ఇంట్లోకి పశువుల ముందు అట్లా బయటకు పారేసి వాళ్ళ సామాన్లు అట్లే పెట్టి ఇంట్లోని కొలబడతాము. మరి నీకు ఎంతవరకు ఇది న్యాయం అనిపిస్తుందో ఒకసారి నెమరేసుకోవాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. మరి ఆ విధంగా అధికారులు చేసినప్పుడు నువ్వు ఎమ్మెల్యే గారు అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద పేదల తోలికి వచ్చినప్పుడు ఎవరైనా చెప్పింది ఈ అగాంతం ఎందుకు వేస్తున్నారు అని అది చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఒక తిండికి తినలేని పేదలను బజార్న వేసి వాళ్ళు గొడవలను ఏడుస్తుంటే అక్కడ పోయి మరి మాజీ మినిస్టర్ గారు వాళ్ళకు తన వంతు చేదోడు వాదోడికి అన్నదాన కార్యక్రమం చేస్తే మరి ఏదో ఎవరో గారు ఇచ్చిండ్రు. ఇది ఒక దరఖాస్తు కాదు, కథ కాదు, ఒక ఆధారాలు లేవు, ఏం లేవు. గతంలో 2014 నుంచి 2018 వరకు ఈ ఇచ్చిన దరఖాస్తు అని కూడా కౌన్సిలర్ మరి ఆయన చేసిండ్రా, ఎవరు చేసిండ్రు? ఒకవేళ నిజంగానే డూప్లికేట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? శ్రీకాంత్ ఇప్పించవలసిన అవసరం ఏముంది? శ్రీకాంత్ అన్న గారు ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాళ్ళ అన్న మినిస్టర్ ఒక పేదలకు ఇవ్వాలనుకుంటే అధికారికి చెప్తే ఇంటికాడికి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చిపోతారు. డూప్లికేట్ ఎందుకు అవుతుంది? కానీ ఇదన్నీ కూడా ఒకసారి నెమరేసుకొని వాళ్ళు విచారణ చేస్తే బాగుంటుంది. అధికారులు కూడా ఎవరు కూడా ఏదో ఒక పిటిషన్ ఇస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో నామకే వస్తే విచారాలను చేసి మరి వాళ్ళ తప్పుడు కేసులు పెడితే ఇది రాజకీయంగా ఇన్ని రోజులు సాగదు. అందరికీ ఎప్పటికీ కంటిన్యూ రాజకీయాలు ఉంటాయని కాదు, నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇచ్చిండ్రు. దాన్ని ఆ దృష్టిలో మలిపితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు కనుదరిసి కక్ష సాధింపుల చర్యలు పక్కకెట్టి నేను ఈ బాబునాథ్ నియోజకవర్గాన్ని గెలిచిన నన్ను ప్రజలు దీవించిండ్రు, దీని మీద నేను ఎంత డెవలప్మెంట్ చేస్తా, ఆయన కన్నా ఇంతవరకు చేసే వాళ్ళకన్నా ఇంకొక 10 రేట్లు ఎక్కువ చేస్తా డెవలప్మెంట్ అనే దాన్ని కాన్సెప్ట్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.